ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వన్ డే మెసేజ్ మనం మాట్లాడుకుందాం. రేపటి నుంచి ఇంకా ఒక కంటిన్యూ అయిన మెసేజ్ మనం తీసుకుందాం. దాని విషయం కూడా చూడడం జరిగింది కాబట్టి అది తీసుకొని మనం దాని విషయాలు రేపైతే మాట్లాడుకుందాం. ఈరోజు ఒక చిన్న మెసేజ్ మనం విందాం. అది కూడా మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు విన్నదే, వేరుగా క్రొత్తగా ఏమీ లేదు. కానీ ఇప్పుడు మీరు విన్నదే ఇంకొకసారి మనం మరలా విందాం. అది ఎవరో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతనీయలో ఉన్న పాపపు స్త్రీ, అదే ఆమె పేరేంటి, ఇల్లంతా కూడా యేసయ్య పాదాలు కడిగి అత్తరుతో నింపుతుంది కదా. ఆవిడ లాజర్కి రెండవ అక్క. చాలాసార్లు చెప్పాను, లాజరు రెండవ అక్క ఎవరు అని అనగా ఆమె ఒక వ్యభిచారిణి. ఆమె ఆ పని చేసుకొని ఆమె బ్రతుకుతూ ఉండేది. యేసుప్రభువారు తరచుగా లాజర్తో చాలా సన్నిహితం కలిగి చాలాసార్లు ఆ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. అందుకని యేసుప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు విందు చేస్తారు. ఎందుకు విందు చేస్తారు, ఎందుకు వెళ్ళారు అంటే అది అప్పుడు లాజరు లేపిన దినము. యేసుప్రభువారు లాజర్ని లేపిన దినము. బ్రతుకున్నవాడు చనిపోయి వచ్చి మళ్ళీ విందు చేస్తున్నాడంటే అది సామాన్యమైన విషయమా? సామాన్యమైన విషయం కాదు. కానీ నేను ఇప్పుడు ఆకాశానికి వెళ్ళి ఒక నక్షత్రాన్ని తీసుకొని వచ్చానంటే అది మీకు ఎంతటి హాస్యాస్పదంగా, ఒక వెటకారంగా, ఒక జోక్గా ఉంటుందో అప్పట్లో వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. అంటే లేపినప్పుడు కానీ, లాజరుని లేపినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సమీపంలో ఆ పని చేస్తున్నప్పుడు సమాధి దగ్గర యేసుప్రభువారు లాజరుని బయటకు తీసుకొచ్చే ప్రక్రియలో ఎవరైతే ఆ పని చేస్తున్నారో అక్కడ ఉన్న కొద్దిపాటి జనానికి తెలిసి చూసి, అది కూడా చూడబట్టి, కళ్ళారా చూడబట్టి, తెలియబట్టి ఆ యొక్క క్రియని నమ్మారు. మరి మిగతా వాళ్ళు ఈ వార్త ఊరకనే ఉంటుందా? మైక్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోతుంది మాట. అప్పట్లో అన్ని మాటలే కాబట్టి ఊర పాకుపోయి ఈ మాటలు. కాబట్టి యేసుప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఊరు ఊర ఏమొచ్చేవారంటే జనం వచ్చేస్తూ ఉండేవారు. జనం తండోపతండాలుగా వస్తూ కూడా ఉండేవారు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ రోజు ఎందుకు యేసుప్రభువారి యొక్క కాళ్ళు కడిగింది అంటే ఆమె కడిగిన దానికి చాలా వాల్యూ ఉంది. ఎందుకో తెలుసా? వాటర్ అంటే బిందెలుగా వచ్చేస్తూ ఉంటుంది. కన్నీళ్ళని వాటర్ కింద చేసుకొని కడిగింది. కన్నీళ్ళు అంటే వాటరే, నీళ్ళే. ఎంత వస్తుంది? మనం చాలా ఎక్కువగా ఏడ్చినా మన కంటి నుంచి ఒక కర్చీఫ్ తడవడం కష్టం. దావీదంట తన కన్నీటితోటి పరుపు తేలిపోయిందంట. కన్నీటిలో తన పరుపు కొట్టుకొని వెళ్ళిపోయిందంట. ఆ మాట అలా చెప్పాడు అంటే నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? అబద్ధం అని అనుకోవడానికి అతనికి ప్రార్థనకి అంతలాగా నీటిలో కొట్టుకుపోయింది పరుపు. నా పరుపు తేలజేయబడింది, నా పరుపు ఎత్తబడింది అనే పదాలు మనకి దావీదు చోట వినబడుతుంది. ఎందుకంటే ఆయన కన్నీరు అంతగా ఏరులై పారిందంట. మరి మన కన్నీరు ఒక కర్చీఫ్ కూడా తడవదు. అలాంటిది వాటర్ తోటే కదా పాదాలు శుద్ధి చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఒక పాదమునికి ఒక చెంబు నీళ్ళు తీసుకున్న, ఒక 2 చెంబు నీళ్ళతోటి ఆ యొక్క పాదాలు శుద్ధీకరణ జరుగుతుంది. అంటే ఆమెని అందరూ లేపి యేసుప్రభు వెళ్ళిపోయి దాకా
ఆ కన్నీటితో రోదన 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 కన్నీళ్ళు 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 కన్నీటితో ఆమె ఆయన పాదాలు కడుగుతూనే ఉందంట. దీన్ని చూసి అందరూ వెక్కిరిస్తూ ఉంటుంటే పాపపు స్త్రీ అలా మీద పడిపోతూ ఉంటుంటే ఆయన మీద బాగా ఆశ కలిగి అది కలిగి ఇది కలిగి ఆయన పడిపోతుంటే ఆయన నీతిమంతుడు, ఆయన మంచోడు, ఆయన పరిశుద్ధుడు, ఇలాంటి తప్పు ఉద్దేశాలు ఏమీ లేనివాడు, అమ్మా నువ్వు పక్కనుండు దూరంగా ఉండు అని ఆయన చెప్పాలి కదా. అలా చెప్పడం మానేసి అలా సముదాయించడం మానేసి ఇంకా ఆమెకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు ఏంటి ఆయన, ఇంకా ఆమెని ప్రోత్సహిస్తున్నాడు ఏంటి, ఆ పాదాలు వదిలి వెడలి వెళ్ళు అని అన్న మాట అంటలేదేంటి ఆయన అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ తల్లి ఆంతర్యంలో ఉన్నది ఒకటి, యేసుప్రభు ఆంతర్యంలో ఉన్నది ఒకటి, మీ ఆంతర్యంలో మీ బుద్ధులు ఉన్నది ఒకటి. మీ బుద్ధులన్నీ కుళ్ళు బుద్ధులు, ఈర్ష బుద్ధులు, అసూయ బుద్ధులే. ఆమె శారీరకంగా అపవిత్రాలు అవ్వచ్చు, కానీ ఆత్మపూర్ణంగా కాదు సుమా. ఆ కళ్ళల్లో, ఆ కన్నీళ్ళలో చాలా ఫెయిర్నెస్ ఉంది, చాలా యథార్థత ఉంది, చాలా దాన్ని ఏమంటారు తెలుగులో మంచి మాటలు ఉంటాయి, నిష్కపటము లేని పావురం అంటారు చూసారా, నిష్కపటం లేకుండా ఉంటుందని పావురుతో పోల్చుతూ ఉంటారు. ఇక కన్నిట్లో ఎలాంటి పాపపు భేదము లేదండి, చాలా ఫెయిర్ వాటర్ అనమాట. ఇంకా బ్లడ్ అంతా కూడా కన్నీటి రూపంలో తల్లికి వచ్చేస్తుంది. గెత్తిమనే తోటలో యేసు ప్రభువారు కన్నీరు విడిచినప్పుడు ఆయన రక్తం ఇక ఆ యొక్క తిత్తులు ఎలాగైతే ఫిల్టర్ ఒక కన్నీళ్ళు కళ్ళు నరాలు చాలా సన్నంగా ఉంటాయేమో, దారాల కన్నా చాలా సన్నంగా ఉంటాయి, ఇంటికి కన్నా సన్నంగా ఉంటాయి, అలాగా ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక పగిలిపోయి యేసు ప్రభువారికి కళ్ళంట రక్తదారులు వచ్చి భూమిని తడిపేసిందంట. ఎక్కడ యోహాను సువార్తలో ఉంటుందా? 4 సువార్తలు కూడా ఈ మాట కనబడతా ఉంటుంది. ఎందుకంటే 4 సువార్తలు రాసింది నలుగురు ప్రవక్తలు అవ్వచ్చు, కానీ 4 ప్రవక్తలు ఉండి రాయించింది ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు మీ పిల్లలకి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో 4 పిల్లలు మీరు కన్నా, 3 పిల్లల కన్నా, 2 పిల్లల కన్నా ఒకటే మాట చెప్తారు. ఇంటికి ఎవరైనా వస్తే మమ్మీ డాడీ లేరు తర్వాత రండి అని చెప్తారు. ఒకళ్ళు కిచెన్లో ఉన్నా, ఒకళ్ళు బెడ్రూమ్లో ఉన్నా, ఒకళ్ళు హాల్లో ఉన్నా అదే చెప్తారు. ఇంకొకరు వచ్చి మళ్ళీ గట్టిగా అడిగారనుకో, వాళ్ళు వచ్చి అన్నయ్య తమ్ముడు రండి అని పిలిచి అడిగారనుకో, వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే చెప్పే తల్లి అయినా తండ్రి అయినా అక్కడ ముగ్గురికి ఒకటే మాట చెప్పింది కాబట్టి ముగ్గురు ఒకటే మాట చెప్తారు. అలానే ఇక్కడ 4 సువార్తలు 4 మంది ప్రవక్తలు 4 ప్రవక్తలు రాసినప్పటికీ రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి ఒకటే ఆన్సర్ వస్తుంది, 10 ఆన్సర్ రావు. ఈ పిల్లలందరూ కలిపి మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు తర్వాత రండి ఎలా అయితే వీళ్ళ యొక్క వర్తమానం ఆ యొక్క మాట చెప్తారో ఇక్కడ వీళ్ళు కూడా అదే రాస్తారు, చెప్పడం కాదు రాస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మూలుగుల శబ్దంలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళ శరీరాన్ని ఆవరించింది పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు పూర్తిగా ఆవరించుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళ తల నుంచి పాదాల దాకా నిండిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు. కేవలం రాయడానికి ఒక చెయ్యి ఉండాలి, ఆలోచన కలగడానికి దేవుని యొక్క తలంపులు ఉండాలి, ఒక శరీరం ఉండాలి, ఒక ఆత్మ అనేది రావాలి అంటే ఒక శరీరం అనేది ఉండాలి. కాబట్టి వంట అనేది చేయాలంటే మంట అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ స్టవ్ చుట్టూ ఎంత అందమైన గాజుతో కానీ స్టీల్తో కానీ సిల్వర్తో కానీ దాని చుట్టూ ఎలాగ ప్రక్రియ పెట్టినప్పటికీ అది పుల్లలతో పెట్టినా రాళ్ళతో పెట్టినా అందమైన గ్యాస్తో పెట్టినా చాలా కిచెన్ అంతా బంగారంలాగా రెడీ చేసి పెట్టినా వంట చేయాల్సింది మంట మీదే, ఆ గాజు మీద రేకు మీద లేకపోతే ఏటదా సిల్వర్ మీద పక్కన ఉన్న దాని మీద పెడితే వంట అవుతుందా? దాంట్లోంచి వచ్చిన మంట మీద పెడితేనే వంట అవుతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నలుగురిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుని అనే అగ్ని మంట పుట్టించబట్టి వీళ్ళ నలుగురు రాసిద్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మత్తయి సువార్త కాడ నుంచి లోకా సువార్త, ఏంటిది మత్తయి మార్కు లోక యోహాను చాలా మటుకు కనబడతాయి. ఇంక ఇవన్నీ కూడా లాస్ట్ ప్రకటన దాకా కనబడతాయి, అపోస్తులు కానీ రోమలు కానీ ఎక్కువగా 4 సువార్తలు కనబడతాయి. 4 సువార్తలు కనబడితే చదివితే ఆదికాండం, ప్రకటన, నిర్గమ, ఏంటిది ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ యొక్క 5 కాండాలు. కాండం అంటే చాలా ప్రాముఖ్యమైనది. అటు పైన ఉన్న కొమ్మలకి రెమ్మలకి ఆకులకి కాయలకి చాలా బలమైంది మధ్యలో ఉన్న కాండము. ఇటు ఏరులు అటు ఇటు ఎటు చెదిరిపోయినా ఆ చెట్టు అలా ఊగిపోయినప్పటికీ కొబ్బరి చెట్టు తీసుకుందాం ఎంత బలమైందండి,
ఎంత గాలితోటి భూమిని తాకి వెళ్ళిపోయినా అంత హైట్లో మళ్ళీ వెళ్ళి తన స్థానంలో నుంచి ఉంటుంది. ఎందుకంటే కింద వేరు బలం అలాంటిది, మధ్యలో ఉన్న కాండం బలం అలాంటిది. కాస్త ఇదైందనుకోండి మొలక చెట్లాగా. మనం చూడండి వర్షాకాలం వచ్చి గాలి దుమ్ము వస్తే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపించే చెట్లు ఏంటంటే విరిగిపోయిన చెట్లలో బహు బలహీనమైన చెట్టు మొలక చెట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా దేవుడు యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4 సువార్తను కూడా ఒకటే రీతిగా రాయించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ కూడా వాళ్ళ హృదయములో ఒక ఆలోచన, దేవునిలో ఒక ఆలోచన, యేసయ్యలో ఒక ఆలోచన, ఆ స్త్రీలో ఒక ఆలోచన. ఆ స్త్రీలో ఉన్న ఆలోచన, మరెన్నడూ నేను ఈ పాపం చేయకూడదు, మరెన్నడూ వీటి జోలికి నేను వెళ్ళకూడదు, మరెన్నడూ ఇలాంటి తప్పు నేను చేయకూడదు. చనిపోయిన వాడిని లేపిన వాడు నా యొక్క ఇంటికి వచ్చి నా తమ్ముడిని లేపిన వాడు విందు ఇక అది చాలా అద్భుతకరమైన విషయం అండి. నేను వెళ్ళి ఒక నక్షత్రాన్ని పీక్కొచ్చానన్నా నమ్ముతారేమో కానీ చచ్చిపోయినాడు మళ్ళీ వచ్చి విందు తినడం ఏంటండి, విందు చేయడం ఏంటండి, అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదో కనికట్టు కింద ఉంటుంది. కనికట్లు, ఆ కట్లు, ఈ కట్లు అలాంటివి ఏమీ కాదు. కానీ కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే కనుక, ఆమె ఎవరు? పాపపు స్త్రీ. ఆమె ఏం చేసింది? యేసు ప్రభువారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కన్నీళ్ళతో తన పాదములు కాదు, ఎదట ఉన్నవారు పాదములు. తన పాదాలంటే మళ్ళీ తన కన్నీరు తన మీదే పాదాల మీద కాచుకొని కడిగింది అనుకుంటారేమో. తన కన్నీటితో ఎదటివారి అయిన యేసయ్య పాపాలు కడిగింది. ఆమె అత్తరు, ఆ అత్తరుతోటి ఆయన పాదాలు పవిత్రపరిచింది. అది కూడా ఎలా ఉంది? అది ఆయన భూస్థాపితానికి అంటే సమాధికి, యేసుప్రభువారు ఈయన సమాధి నుంచి లేపారు, ఈయన సమాధికి సిద్ధమయ్యారనమాట. లాజర్ని సమాధిలోంచి లేపారు, ఇంకొక వారం పోయాక ఈయన సమాధిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళపోయినా వీళ్ళు పంపించేస్తారు. ఆల్రెడీ ప్రణాళిక గీసేశారు, స్కెచ్ అంతా వేశారు. కాబట్టి ఇంకేం తేడా లేదు. ఇంకేకంగా ఈయన దేవుడైపోయాడు, దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు, దేవుడు కుమారుడు అయి ఉంటాడు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇంకా అండాకి ఏమీ లేదు. ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడే. ఈ రోజుతో నిర్ధారణ అయిపోయింది. ఏ రోజైతే లాజరుని బయటికి తీసుకొని ఒక శవాన్ని మళ్ళీ సజీవుడిగా బయటికి తీసుకొని మృతులలో ఉండి లేపుకొచ్చాడో ఈయన దేవుని కుమారుడే. కాబట్టి ఇక మనం ఉంచకూడదు. దేవుని చేత మనం నరకంలోకి త్రోయబడినప్పటికీ కూడా మనం ఉంచితే మన రాజ్యాంగం కూలిపోద్ది. యెరూషలేము దేవాలయానికి ఎవరూ రారు, మందిరానికి ఎవరూ రారు, ఇంటంటా చర్చిలు, వీధి చర్చిలు, ఎక్కడ పడితే అక్కడ రక్షణ దినాలు యేసు నామములో ప్రారంభమవుతాయి. కాబట్టి అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదు. జనమంతా మన దగ్గరికే రావాలి, అంతా మనమే దోచుకొని తినేయాలి. నీకు డబ్బు సంపాదన మీద ఆశ, తిండి సంపాదన మీద ఆశ, దేవునికి ఆత్మల రక్షణ మీద ఆశ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి కార్చిన కన్నీరు చాలా యథార్థమైంది. అందులో చాలా స్వచ్ఛత ఉన్నదనమాట. కొండల్లోంచి పారే నీరు ఎంత స్వచ్ఛంగా, ఎంత ఫ్రెష్ వాటర్ ఉంటుందో అలాగనమాట. ఇక పోల్చడానికి ఏమీ లేవు అలాంటి పవిత్రుల మధ్య. అవి పవిత్రురాలిటని అనుకోవచ్చు. పవిత్రుడైన యేసయ్య ఆమెను పట్టుకున్న తర్వాత ఆవిడ పవిత్రురాలైపోయింది. ఎప్పుడైతే ఆయన పాదాలు తాకిందో ఆవిడ పవిత్రురాలైపోయింది. ఎప్పుడైతే ఆమె కన్నీరుతో ఆయన పాదాలు కడిగిందో ఆమె పవిత్రురాలైపోయింది. ఒక్కసారి మండుతున్న కరెంటును పట్టుకున్న నీవు చచ్చిపోలేదంటే ఎవడో నమ్మడు. ఇంకా సోది చెప్తున్నావు అంటారు, లేదా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు. అది ఎలాగైతే నిన్ను దహించేస్తుందో, యేసయ్య పరిశుద్ధుడైన పాదాలు పట్టుకోగానే ఆమె అపవిత్ర అంతటా పోయి ఆమె పరిశుద్ధురాలైపోయింది. అలాగా ఈ రోజున మనం కూడా దేవుని మందిరంలో అడుగు పెడుతున్నామంటే, బైబిల్ పట్టుకున్నామంటే మనము కూడా అలా పరిశుద్ధులమైపోవాలి. మన యొక్క తేజస్సు మారిపోవాలి, మన కాంతి మారిపోవాలి, మన ఆలోచన తీరు మారిపోవాలి, మన విధానం మారిపోవాలి. దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఎన్నో సామెతలు ఉంటాయి, ఉపయోగించకూడదు లోకంలో. అంటే అవి తప్పేం కాదు, మంచివే.
ఎంత నువ్వు ఎగిరెగిరి ఆ యొక్క ధాన్యాన్ని దంచినప్పటికీ కూడా యజమాని నీ చేత రోకళ్ళు పెట్టి దంచిచ్చినా, నాకు బియ్యం ఇయ్యని చెప్పి దంచిచ్చినా అందరికి అదే కూలి ఇస్తారు, ఎక్కువేం కూలి ఇచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెని ఇన్ని పాపాలు చేసిన ఈమెని క్షమించగలిగిన దేవుడు నిన్ను క్షమించడా? నీకు రావడమేంటి లోకల మాటలు ఆవిడని కూడా అంటానే ఉన్నారు అక్కడ. అయినప్పటికీ కూడా ఆవిడ నా పాదాలు కడగడం మానలేదు, తన తల వెంట్రుకలతో నన్ను తొడవడం మానలేదు, తన అత్తరు పూసి నన్ను అభిషేకించడం మానలేదు. కనీసం ఒక చెంబు నీళ్ళని ఇచ్చావా నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు? ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు. నాకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు కదా, నేను అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు జవాబి, ఒకే ఒక్క ప్రశ్నకి జవాబి. విస్తారమైన మాటల వెనకాల దోషం ఉండక మానదు అన్నట్లుగా వ్యర్థమైన మాటలు ఎందుకు? గంగి గోవు పాలు గరిటెడైనను చాలన్నట్టుగా ఒక్క గ్లాసు పాలు శ్రేష్టమైనవి. పిల్లలకి అలా పట్టించినప్పుడు పెద్దవాళ్ళు తగినవి చాలా హెల్తీగా ఉంటాయి. అందులో ఒక 2-3 గ్లాసు వాటర్ వేసామనుకోండి, ఇక దాని పట్టే ఉంటుంది, దాని బలమే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో నీ జీవితం ఎలాగుంది? ఎలాంటి మూర్ఖత్వమైన స్వభావం కలిగి నీవు ఉంటున్నావు? నీవు బైబిల్ చదువుతూ కూడా మూర్ఖులుగా, బైబిల్ చదువుతూ కుళ్ళిగా, దేవుని మందిరానికి వెళ్తూ ఏర్చగా, దేవుని మందిరానికి ఉంటూ గ్రూపులుగా, దేవుని మందిరానికి వెళ్తూ పనికిరాని మాటలుగా, దేవుని మందిరానికి వెళ్తూ ఏయో గొడవలు పెట్టుకుంటూ, దేవుని మందిరానికి వెళ్తూ ఏయో ఊహలు. అసలు నీకు అవసరం ఏంటక్కడ? నువ్వు ఎందుకు వెళ్తున్నావు దేవుని మందిరానికి? ఎవరు ఏ చీర కట్టారు, ఎవరు ఏ నగలు పెట్టారు, ఎవరు మేకప్ ఎంత వేశారు, ఎవరు పెదాలకి లిప్స్టిక్ ఎంత పెట్టారు, ఎవరు దిద్దులు పెట్టారు, ఎవరు పట్టీలు పెట్టారు, ఎవరు పాదాలతో గళ్ళు అని నడుస్తున్నారు, విగ్ ఎవరు పెట్టారు, కలర్ ఎవరికి వేశారు, వచ్చేవారు నేను ఇంకా వీళ్ళని డామినేషన్ చేయడానికి నేనెంత బాగా రావాలి. ఇది ఆ అమ్మకుంది ఎలాగొచ్చింది, ఈయనకుంది ఎలా వచ్చాడు, ఎలాగో మందిరానికి వచ్చారు కదా రానివ్వండి. మీకేటి, మందిరానికి ఒక ఆత్మ రావడం అంటే ఎంత గ్రేటో తెలుసా? పాపాత్ములు యేసయ్య పాదాల మీద పడితే మనం అటువంటి పాపాలు చేస్తున్నామా? చేస్తే వాళ్ళకి వర్తిస్తాయి ఈ మాటలు. అటువంటి నేరాలు ఘోరాలు చేస్తున్నామా? చేస్తే వాళ్ళకి వర్తిస్తాయి ఈ మాటలు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా మనం ఎవరి కోసమో చెప్తూ ఉంటే మనం తడుముకుంటున్నాం అంటే మనం కూడా ఆ స్థితిలో ఉన్నామని అర్థం. దేవుని మందిరంలో ఎలా ఉన్నాం? ఆవిడ ఒళ్ళు పాపం అయిపోవచ్చు, మనసు చాలా శుద్ధీకరంగా ఉంది సుమా. దేవుడికి కావాల్సింది ఆత్మశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. నిజంగా ఆమె ఆత్మలో శుద్ధి కలిగి ఉంది కాబట్టే ఆవిడ దేవుడు చూసేసేది. డైరెక్ట్గా యేసుప్రభు తాకింది. అక్కడ ఉన్న పర్సన్స్కి ఎవరు అర్థం కావట్లేదు. ఒక ప్రవక్త, ఒక మనిషి అనుకుంటున్నారు. ఆయన నిజస్వరూపం తెలీదు, ఆయన జీవితం తెలీదు అని అసలు ఆయన రక్షకుడు అని ఏదో అలా ఉన్నామనిగా నువ్వేమనుకుంటున్నావు, నేను అది అనుకుంటున్నాను, నువ్వు ఇది అనుకుంటున్నావు. ఏదో ఆయన చనిపోయిన, ఆయన పుట్టింది మొదలుకొని చనిపోయేదాకా ఈ క్రియల బట్టి క్రీస్తు కుమారుడని కొంతమంది నమ్మి, కొంతమంది నమ్మక, కొంతమంది విశ్వాసం కలిగి, కొంతమంది అవిశ్వాసం ఇలాగ ఉన్నారే తప్ప ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడే వచ్చాడన్నవాడు ఎవరో కూడా లేరు. అంతా అరాకొర విశ్వాసమే, అరాకొర భక్తే, అరాకొర నమ్మకమే, పూర్తి నమ్మకం ఏదీ లేదు. అందుకే అన్నాడు, పరిపూర్ణమైన భక్తి కలిగి ఎవడో ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మశుద్ధి కలిగి ఉంటేనంట దేవుని చూస్తామంట. ఆత్మలో శుద్ధి కలిగి ఉంటేనంట దేవుని ఆత్మ మనలో వస్తుందంట. ఆత్మను ఆర్పకుడి ఆత్మశుద్ధి కలిగి ఉండండి. నీ ప్రవర్తన కానీ, నీ మాట కానీ, నీ చూపు కానీ చాలా నిష్కపటంగా ఉండాలి తెలుసా? హృదయంలో ఒక కపటము, పక్కోళ్ళతో ఒక కపటము, నీ పక్కోళ్ళతో ఇంకొక మాట, తప్పుడు మాటలు. దేవుని మందిరంలో ఎదటి వాళ్ళ మీద తప్పుడు మాటలు చెప్పుకోవడానికి ఏ పాటి కూడా నువ్వు భయపడతలేదనంటే ఇక నీలాంటి నీచులు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అలాంటి వేషధారైన జీవితం జీవించిన ఒకటే, చచ్చిపోయిన ఒకటే.
వెళ్ళావా, అందరినీ అందంగా ప్రేమించావా, అందరితో అందంగా మాట్లాడారా, దేవుని ప్రేమను మనం పంచుకున్నామా, కాసేపు మందిరం అయిపోయిన తర్వాత ఒకరితో ఒకటి కుటుంబ సభ్యులుగా మంచి చెడు పంచుకున్నాం, అలా ఉండాలి. టాటా బాయ్ బాయ్ సీ యూ అన్నట్టు ఉన్నాం అనుకోండి, అలాగే ఉంటుంది. ఒకరికొకరు ప్రార్థన విషయంలోని, ఒకరికొకరు పాటల విషయంలోని, ఒకరికొకరు ఆత్మ సంబంధమైన విషయంలోని ఒకరికొకరు పురుకొల్పుకోండి, అంటే ఉత్సాహపరచుకోండి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు నేను బహుగా ఆనందించుచున్నానే అని దేవుడి కీర్తనలో 117 128 ఎక్కడో చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఉత్సాహంతో వచ్చేస్తే సరిపోదు, అక్కడ ప్రేమను మనమందరి ఎడల పంచాలి, కనుపరచాలి. నీకు నచ్చిన వాళ్ళ పట్ల ఒక మాట, నీకు నచ్చలేని వాళ్ళ పట్ల, అసలు దేవుని మందిరంలో ఒకళ్ళు నచ్చే స్వభావం, ఒకళ్ళు నచ్చని స్వభావం, అలాంటి ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి, అలాంటి తలంపులు నీకు ఎందుకు వస్తున్నాయి, అలాంటి ఊహలు నువ్వు ఎందుకు వస్తున్నాయి అంటే నిజమైన పాపిష్టోళ్ళు మనమే, నిజమైన దొంగలము, వ్యభిచారులము, నరహంతకులము, కన్నీ మనమే అయి ఉంటాం అక్కడ. అలాంటి నీచిపోయిన ఆలోచన కూడా నువ్వు దేవుని మందిరంలో వదలకుండా వస్తున్నావంటే, నువ్వు నడిచినప్పుడు నీ చెప్పులకి ఎంత దరిద్రం పట్టుకుంటుందో, వాటిని బయట వదిలి రాలేనప్పుడు, బయట వదిలి లోనికి వచ్చిన నీ తలంపుల్లో అదే దరిద్రాన్ని, అదే నీచత్వాన్ని, అదే స్వార్థాన్ని, అదే కుళ్ళి, అదే ఈర్ష్య, అదే పగతో వస్తున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవా, శాతాన్ని బిడ్డవా? శాతాను సకల లక్షణాలు మైండ్లో పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు దేవుడి బిడ్డవా? అసలు దేవుడి బిడ్డ అంటే ఏంటండి? మనం దేవునికి బిడ్డలమేంటి? అలాంటి అర్హత మనకి ఎక్కడుంది? ఆ పదం ఉచ్చరించడా కన్నా మనకు అర్హత ఉందా? వాడడా కన్నా మనకు అర్హత ఉందా? మాట్లాడితే దేవుడి బిడ్డ, రక్షణ తీసుకున్న దేవుడి బిడ్డ. ఏంటి రక్షణ అంటే ఏంటి అసలు? నీటిలో మునిగి వచ్చేయడమా? అందుకే దేవుడికి తెలిసి గట్టి సరిగ్గా ఇట్టాడు లింక్. నీటిలో 2 నిమిషాలు పడుతుంది, పోను గట్టిగా 5 నిమిషాలు, పోను ఇంకో గట్టిగా ములిగి వచ్చే డ్రెస్ మార్చుకో చేస్తాడికి బాప్తిసం ఓ 10 నిమిషాలు, పోనీ 2-3 గంటలు వేసుకోండి. అందుకే సరిగ్గా కొట్టాడు అనమాట నికోదేంకి సరిగ్గా కొట్టాడనమాట, గోబగుయ్యమనేలాగా. సరే అన్నీ అయిపోయి కదా, బాగానే ఉన్నా కదా. ఒకడు నీటి మూలముగా గాను, ఒకడు ఆత్మ మూలముగాను రక్షింపబడితేనే కానీ దేవుని రాజ్యమునికి వారసుడు కాడు. నీటిలో మునిగి నేను రక్షణ పొందాను. ఈ నీటిలో మునిగి వచ్చేస్తే రక్షణ అక్కడి నుంచి ఎక్కడ వస్తుంది నీకు? అది నీకు నీ పాపాలు తీసుకోవడానికి, సంస్కారం తీసుకోవడానికి ఒక లైసెన్స్ అంతే. సంస్కారం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? నెలలా కొన్ని చర్చిల్లో నెలలా ఉంటుంది. కొన్ని చర్చిల్లో వాళ్ళు పెట్టుకునే సిస్టమేటిక్ ప్రకారం 2 నెలల్లో ఇదేదో ఉంటాయి, పెట్టుకుంటూ ఉంటారు. బాగానే ఉంది. నువ్వెందుకు సంస్కారం తీసుకుంటున్నావో నీకు తెలుసా? ఒకడు అపవిత్రంగా కానీ, ఒకడు అయోగ్యంగా కానీ, ఒకడు భ్రష్టుడై కానీ నా దాంట్లో పాత్రలో చెయ్యి పెట్టి మొక్క ఇరిపారా ముక్కు పగిలిపోతుంది అంటాడు దేవుడు. అనలేదా? సారీ డూ అని వచ్చింది, అయినా బైబిల్లో అలానే ఉన్నాయి పదాలు. డూడులు, డాడాలు, డేడేలు అన్నీ ఎక్కువగా ఉంటాయి లాస్ట్లో. అపవిత్రంగా ఆయన రొట్టెలో, ఆయన పాత్రలో చెయ్యి ముంచినవాడు అయోగ్యుడు, భ్రష్టుడు. ముందు శాతానాళ్ళలోకి వచ్చేద్దంట. ఎందుకు తీసుకుంటున్నావో తెలుసా సంస్కారం? నువ్వు 3 నెలలు తీసుకున్నా, 4 నెలలు తీసుకున్నా, సంవత్సరానికే తీసుకున్నా, నెలలకి తీసుకున్నా, వారానికే తీసుకున్నా, నా పాపాలు ఈరోజు వారం అంతా పాపాలు పోవాలి, నెలంతా పాపాలు పోవాలి, సంవత్సరపు పాపాలు పోవాలి, 2 సంవత్సరపు పాపాలు పోవాలి అని తీసుకుంటున్నా అంటే ఎందుకు తీసుకుంటున్నావు? దాని అర్థం ఏంటి? ఈ నెలంతా నువ్వు ఏదో పాపాలు చేసి ఉంటావని నీకు తెలియబట్టే తీసుకున్నావు. ఈ సంవత్సరం అంతా నేను ఏదో పాపాలు చేశాను కాబట్టి అని చెప్పి తీసుకున్నాను. ఈ వారంలో అంతా నేను ఏ పాపాలు చేశాను కాబట్టి అని వెళ్ళి తీసుకుంటాను. నీ పాపాలకు అక్కడి నుంచి
విముక్తి పొందుకుంటున్నావు అంతే. అంతే తప్ప నువ్వు ఆత్మలో దేవుని కొరకు శుద్ధీకరంగా లేవు. ఆ శుద్ధి ఏంటో తెలుసా? హృదయ శుద్ధి. నీకు నిజంగా ఇప్పుడు నీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పు, నువ్వు దేవునిలో హృదయ శుద్ధి కలిగి ఉన్నావా? హృదయ శుద్ధి కలిగి ఉంటే ఇప్పుడే దేవుణ్ణి కనిపించిపోతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీరు ఎప్పుడన్నా దేవుని చూసారా? నేను చచ్చేదాకా చూస్తానో లేదో నాకే తెలియదు. నా చివరి కోరిక అది. ఇక చూసానా చచ్చిపోయానా అలాగే నేను అడుగుతున్నాను దేవుణ్ణి. నిన్ను చూసిన కనులు మళ్ళీ నేను దేన్ని చూడకూడదు నాయన. నా చివర వృద్ధాప్యంలో అన్నా ఎప్పుడు ఆయుషిస్తావు? ఒకవేళ రేపే చంపేస్తే కనుక రేపేటి రాత్రి కన్నా నాకు జస్ట్ అలా కనపడి వెళ్ళిపో. మోషకి కనపడి వెళ్ళిపోయినట్టుగా. మోషకి ఏం కనపడలేదు, ఆ వెలుగే కనపడింది. తర్వాత చాలాసార్లు ఆయన కనిపించాడు అనుకో. నేను అదే అడుగుతూ ఉంటాను. నా పసితనం నుంచి నాకు బైబిల్ తప్ప వేరొకటి ఏది తెలియదు కదా, నువ్వు తప్ప వేరొకటి ఏది తెలియదు కదా, నేను ఎక్కడికి వెళ్ళింది చేసింది పెట్టింది లేదు కదా, సండే స్కూళ్ళు అవి ఇవి అని తిరుగుతూ నువ్వు నీతోనే ఇప్పటిదాకా నా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాను కదా ప్రభువా. నేను ఒంటరిని అయినప్పటికీ కూడా నేను ఎంత ఏ రీతిగా నీ యొక్క సేవా పరిచర్లో నాకున్నంతలోనే 1000 లక్షలు ఉండక్కర్లేదు. దేవుడు నాకెంత పరిచర్య ఎత్తే అంతే. నా కడుపుకి ఎంత పడితే నేను అంతే తింటాను తప్ప ఎక్కువ 2-3 కంచాలు తినేలేదు కదా. చిన్ని పిల్లలకి కొంచెంగానే మనం తినిపిస్తూ ఉంటాం. కొంచెం అది పలచగా ఉన్న చారు అది ఇది వేసి పెట్టి అంతే తప్ప పెద్దవాళ్ళు కంచం భోంచేసినట్టుగా వాళ్ళకంత పెడతామా? జీర్ణించుకుంటారా? అసలు పెట్టగలమా? ఆ పేగు నిండి చచ్చిపోతారు. అలాగే ఎవరికి ఎంత పరిచర్య ఇస్తే దేవుడు అంతే. అదే అడుగుతున్నాను. మిమ్మల్ని చూసిన క్షణాన్ని నేను చచ్చిపోవాలి తండ్రి, చచ్చిపోవాలి. ఆ పరిశుద్ధుని చూసిన కనులు ఇక దేన్ని తిప్పకూడదు. ఎందుకంటే ఇజ్రాయేల్ స్వయాన దేవుణ్ణి చూచి కూడా, ఇజ్రాయేల్ జనాంగం నన్ను చూచి కూడా ఆయనకి వ్యతిరేకంగా తిరిగాక ఆయన లోకువైపోయాడు. నా దేవుడు మన దృష్టిలో, నీ దృష్టిలో, నా దృష్టిలో గనుడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు చూసి నమ్మారు, మనం చూడక నమ్మము. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి ఘోర పాపినైనా ఈ పాపిని క్షమించగలిగిన దేవుడు చిన్న తప్పులు, చిన్న మాటలు, చిన్న క్రియలు చేస్తున్నా మనల్ని క్షమించడా? అయ్యన్న ఎందుకు చేస్తున్నామని అంటే సమాజంలో ఒక్కోసారి తప్పదు. సమాజంలో సంఘంలో ఒక్కోసారి ఒక్కో మాట అబద్ధం, ఒక్కొక్క మాట నిజం, ఒక్కొక్క క్రియ అలాగేలా ఉంటూ ఉంటుంది. అక్కడ మనం తప్పించుకోకపోతే పనులు అవ్వవు. కొన్ని పనులు అవ్వవు. అంటే ఒకళ్ళ బ్యాగుల్లోంచి సెల్లలు తీసేసి అబద్ధాలు ఆడాలి, వాళ్ళ బ్యాగుల్లోంచి డబ్బులు తీసి అబద్ధాలు ఆడాలి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసి, ఈ రకమైనవి కాదు నేను అంటుంటా. పౌలుకి దేవుడు ఇలా చెప్పినప్పుడు ఏమన్నాడు? నీ పని నువ్వు కానిచ్చుకుంటూ నా పని నాకు చెయ్యి అని అన్నాడు. ఆ మాట చాలా బాగుంటుంది. నీకు అడ్డొచ్చిన నీ ఉద్యోగానికి ధర్మానికి న్యాయం చేసుకుంటూ దేవుని స్వార్థ చేయమన్నాడు. చాలా కాలం వాళ్ళతో పోరాడాడు, గొడవాడాడు, ఇచ్చేశాడు. ఆ కళ్ళు పోయి ఇది చేసిన తర్వాత రోమా గవర్నమెంట్లో మంచి ఉద్యోగం కలిగిన వాడు. ఎప్పుడన్నా చెప్తాంలేండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, అటువంటి ఘోర పాపిని క్షమించగలిగిన దేవుడు చిన్న పాపాలు చేసిన వాళ్ళని క్షమించడా? రెండోసారి ఆ పాపం జరగకుండా మనం చూసుకోవాలి. దాని విషయంలో మనం నడవాలి. ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ ఏదో ఆ సమయం సందర్భం మనకు కలిసి రానప్పుడు, మనకి కొన్ని ప్రమాదకరమైన పనులు మనకి వస్తున్నప్పుడు, ఎదురైనప్పుడు కొన్ని తప్పనిసరిగా ఎదిరించాలి. కాబట్టి ఎదిరిస్తాం మనం అక్కడ. లేకపోతే మనం రక్షించుకోలేం కదా. ఎవరికోసమో చచ్చిపోడాక మన తల్లిదండ్రులకు అన్నది, ఎవరికోసమో చచ్చిపోడాక మనం ఎదుగుతున్నది, ఎవరికోసమో చనిపోడాక మనం ఆ పని ఈ పని చేసుకొని కష్టపడి మన శరీరాన్ని మన ప్రాణాన్ని భద్రంగా కాపాడుకుంటున్నది. చావు అనేది భూమి మీద అందరికి వచ్చేది. ఇక మళ్ళీ తిరిగి జన్మ అనేది రాదు. చావు అందరికి వచ్చేస్తుంది. జన్మ తిరిగి వస్తుందా? ఇలా దేవుడు లేపిన లాజర్లకే వస్తుంది. నన్ను దేవుడు లేపుతాడో లేదో నాకు తెలియదు, కానీ దయ్యం అయితే ఖచ్చితంగా లేపుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తలకు ఒక గుడ్డ కట్టేసుకొని, చేతిలో బైబిల్ పెట్టేసుకొని, నోట్లో 4 మాటలు వేసేసుకొని దడదడ మాట్లాడితే సరిపోయిందా? అక్కడ నాకు పుట్టుతాడు ఆయన సరైన దడ. వెన్నుపూస కదిలిపోద్ది అనమాట. లోయలో ఎముకల శబ్దములు గడగడాలాడు శబ్దములు పుట్టినట్టుగా నా ఎముకల శబ్దం నాకు వినపడిపోతుంది. చూడండి, చలిలో మన ఎముకల శబ్దాలు మనకి వినపడిపోతూ ఉంటాయి. టకటక కొట్టుకోవడం. చలిలో స్నానం చేసి వచ్చినప్పటికీ ఆ పళ్ళు దవడలే దడదడ వణుకుపోతూ ఉంటాయి.
ఇంకా నిజ స్వరూపాన్ని చూసినప్పుడు మామూలుగా ఉంటుంది అనమాట. దడదడ రైలు ఇంజిన్ కన్నా భయంకరంగా ఉంటుంది ఆ దడదడ సౌండ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఘోర పాపినైన ఆ తల్లిని క్షమించగలిగిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా క్షమిస్తాడు. కానీ క్షమించగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? క్షమించగలిగిన స్థితిలో నువ్వు ఆయనతో పోరాడుతున్నావా? క్షమించగలిగిన స్థితిలో ఆయనతోటి వ్యాజ్యమాడుతున్నావా? క్షమించగలిగే స్థితిలోని రోజు ఆయనతో నడుచుకుంటున్నావా? క్షమించగలిగిన ఆశీర్వాదానికి దగ్గరగాను, ఆయన దేవుని యొక్క ఆలోచనలకి దగ్గరగాను, ఆయన యొక్క ఊహలకి దగ్గరగాను, ఆయనకి భక్తికి దగ్గరగా నువ్వు ఎంతగా ఉంటున్నావో మరి నీకే తెలియాలి. కుదరదు, ఎవ్వరికీ కుదరదు. ఇంట్లో ఉండే లేడీస్కి ఇంట్లో పని ఉంటుంది, బయటకు వెళ్ళే లేడీస్కి బయట పని ఉంటుంది, ఇంట్లో ఉండే జెంట్స్కి ఇంట్లో పని ఉంటుంది, బయటకు వెళ్ళే జెంట్స్కి బయట పని ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బిజీ షెడ్యూల్లో ఎవరికీ కుదరదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఆత్మ ఖాళీగానే ఉంటుంది. ఏ చైర్లో కూర్చున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా అక్కడ చేసుకో ప్రార్థన. ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తున్నానో అప్పటి నుంచి ఇదే మాట. నా చిన్నతనం ప్రసంగించి ఇచ్చిన మొదలుకొని అప్పటి నుంచి ఈ మాట నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను ఉంటాను. మనం పని చేసినా మన ఆత్మ పని చేయదు, మన శరీరమే పని చేస్తుంది. కాబట్టి ఆత్మలో దేవుని స్తుతించండి, ఆత్మలో ప్రార్థన చేసుకోండి. మన పాపాలు ఉంటే ఆత్మలో అక్కడికక్కడే అప్పటికప్పుడే ఒప్పుకోండి. మరి ఇంకో సంస్కారానికి నేను ఎలా ఉండకుండా చేయండి ప్రభు అని ఎప్పటికప్పుడు మనం రోజు రోజుకి శుద్ధీకరం అయ్యేలాగా ప్రార్థనలో ఎప్పటికప్పుడు మనం ఎవరైనా షొలోమును బలి అర్పించినట్టుగా ప్రార్థన అనే బలి ద్వారా మన పాపాలని నిష్కృతం చేసుకొని, ఈ తల్లి ఎలాగైతే చాలా స్వచ్ఛతగా దేవుడు ఆమెని పరిపూర్ణమైన స్త్రీగా చేశాడో మనల్ని కూడా దేవుడు, అందులో స్త్రీ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, దేవుని విషయంలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము కూడా పరిపూర్ణులుగా ఉండి ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన రాకడలో పరిశుద్ధులుగా మనం అందరం ఎత్తబడాలని నా యొక్క చిన్న కోరిక అయినది. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధల నుంచి తెకయకాకడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.